అవుతారు, కానీ మొదటిసారి లేదు, రెండోసారి జైలుకి వెళ్ళిన తర్వాత జైలు నుంచి న్యాయకు మానసిక ఒత్తిడి ఎట్లా పెరిగితే ఆ మానసిక ఒత్తిడి గుండెపోటుకి ఎట్లా దారి తీసే, ఆ నొప్పి తగ్గే పెయిన్ కిల్లర్స్ అనే ట్యాబ్లెట్లు ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పాలి. అబద్ధము అని చెప్తున్నారు పోలీసులు. అది ఎంత అబద్ధమో ట్యాబ్లెట్లు మింగిది కూడా అంతే అబద్ధం అని చెప్తున్నారు. మేము అడుగుతున్నది ఏంటంటే, నువ్వు పెయిన్ కిల్లర్స్ వేయించావు కదా జగిత్యాలలో, నిజామాబాద్ వచ్చే నాటికి ఆ నొప్పులు తగ్గి మనకు ఆ వీడియోలో సక్రమంగా నడుస్తూ ఉన్నట్టుగా కనబడవచ్చు. మిత్రులారా, సంపద ద్వారా విదేశాలకు వెళ్ళి అక్కడికి సంపద బాధ్యత ఎంతవరకు అంటే ఎంతో కమిషను తీసుకొని భార్య పిల్లలను పోషించి విదేశాలకు పంపేంత వరకే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరి ద్వారా నేరాలకు పాల్పడ్డారో వాళ్ళకు శిక్షణ ఎవరేయాలి అనేది మొదటి ప్రశ్న. విదేశాలలో ఉన్న ఏజెంట్లకు, ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన ఏజెంట్లను ఎవరు శిక్షించాలని మొదటి ప్రశ్న అయితే, ఎవరు నేరానికి పాల్పడతారో మన చట్టాల ప్రకారంగా ఎవరు నేరాలకు పాల్పడతారో వాళ్ళే శిక్షలకు బాధ్యులు. మధ్యలో సంపత్ ఎంత బాధ్యుడు? సంపత్ మొత్తం ఎపిసోడ్లో ఎక్కడో ఓ చోట బాధ్యుడిగా ఉంటే ప్రాథమిక సూత్రం ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఏం చెప్తుంది? ఎంత నేరానికి అంత శిక్షే. కానీ పరో సమాజానికి చెప్తున్నది ఏంటంటే, సంపత్కు ఇవాళ మరణశిక్ష విధించబడింది. అయితే ఈ ఈ ఈ నిందితులు పోలీస్ స్టేషన్కు వస్తే సంపత్ ఒక ఘర్షణకు, ఒక స్ట్రెస్కు, ఒత్తిడికి లోన్ అయ్యాడు అని పోలీసులే ఒప్పుకుంటున్నాడంటే, 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో పోలీసుల వ్యవస్థ, పోలీస్ స్టేషన్ల పనితీరు, పోలీసుల డ్యూటీ విధి విధానాలు ఎట్లున్నాయంటే పోలీసులను చూస్తే భయపడ్డట్టుగా ఉన్నాయని పోలీసులే ఒప్పుకుంటున్నారు. వాళ్ళు రక్షకులు. పోలీసులు మమ్మల్ని రక్షిస్తారనే భావన కలుగుతుందా? మమ్మల్ని మీరు నిజంగా ఫ్రెండ్లీగా మానవత్వంతో నడుచుకుంటారనే భావన సమాజంలో పరిడవిల్లి ఉన్నదా? మీరు ఒక్కసారి దాన్ని క్రాస్ చెక్ చేసుకోవాలని చెబుతా ఉన్నాం. మిత్రులారా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావటానికి ఒక నేపథ్యం ఉంది. కేసీఆర్ నీళ్ళు తెప్పించని, ఇంకేం తెప్పించని కానీ నిర్బంధాన్ని ప్రయోగించాడు. కేసీఆర్ పాలనలో 25 మంది ఎన్కౌంటర్లో చనిపోయారు, 15 మంది లాకప్ మరణాలకు గురయ్యి ఉన్నారు. ఈ 14 నెలల కాంగ్రెస్ పాలనలో కూడా 3 చోట్ల ఎన్కౌంటర్లు జరిగి 14 మంది బూటకపు ఎన్కౌంటర్లో మరణించిన వైనం తెలంగాణ ఇవాళ ఆ దృశ్యాలు కనబడుతూ ఉన్నాయి మనకు. ఇది ఈ లాకప్ మరణం 5వది, 14 నెలల్లో ఇది 5వది. కారణం ఏదైతేనేమి కస్టడీ మరణంగా ఇది 5వది. నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం, లింగాల మండలంలో 3 యువకులను తీసుకెళ్ళి పోలీసుల వ్యవహారానికి చెప్తా ఉన్నాం. 3 యువకులను తీసుకెళ్ళి ఎక్కడో చిన్న గొడవలో తీసుకెళ్ళి ఒక మంగళాయనను పోలీస్ స్టేషన్లోకి పిలిచి బోడగుండు కొట్టించి 3కి బోడగుండు కొట్టించి పంపిస్తే ఏంది ఇది? ఏ ఆటవిక కాలంలో ఉన్నాం మనము? మీరు మీ మనసుకు అంతరాత్మకు జవాబు చెప్పుకోవాలనుకున్నారు కదా, ఎక్కడోలైన పోలీసులే కదా. నిజామాబాద్ పోలీసులు దీని మీద ఏం చెప్పగలరు? ఒక 12 ఏళ్ళ బాలిక గద్వాలలో బంగారు దొంగతనం చేసిందని తీసుకెళ్ళి దసరా పండుగ రోజు తీసుకెళ్ళి నీ సంగతి రేపు చెప్తాం, ఇవాళ పండుగ చేసుకో, రేపు పండుగ చేసుకో, పండుగ వెళ్ళిన మరుసటి రోజు పెద్ద ఆఫీసర్ వస్తాడు అని పంపిస్తే ఆ బాలిక బయటకు ఇంటికి వచ్చి పండగని చూడకుండా పురుగుల మందు తాగి చనిపోయింది. ఎవరు బాధ్యత వహించాలి? ఒక చిన్న 12 ఏళ్ళ బాలికను బంగారు దొంగతనం చేత
సిరిపురం అని నల్గొండ జిల్లాలో చిన్న పల్లె. ఒక 35 సంవత్సరాల 2 పిల్లల తల్లి. ఆమె ఒక ఫంక్షన్లో ఒక బంగారు తిరిచి పంపితే ఆ మహిళ 2 చిన్న పిల్లలు కుటుంబం అని చూసుకోకుండా ఆమె అక్కడ వాళ్ళు పద్మశాలీలు బట్టలకు అంటించే మందు ఉంటుంది. అది ఒక భయంకరమైన క్షణాల్లో ప్రాణాలు పోయే మందు, అది తాగి చనిపోతుంది. అంటే ఏం చెప్తున్నామంటే పోలీసులు మహిళల ఎడల, చిన్నపిల్లల ఎడల, బాలికల ఎడల, బాలుల ఎడల, యువకుల ఎడల, మొత్తం సమాజం ఎడల వాళ్ళకున్న జవాబుదారీతనం ఏంటి, ఎంత సునిశ్చితంగా వ్యవహరించాల్సి ఉంటుంది అనేది మనం చూడాలి. అయితే మొత్తం ఈ వ్యవహారం పైన ప్రజాస్వామ్య పాలన కొనసాగిస్తాం, ప్రజాపాలన చేస్తాం, ఇది మా 7వ గ్యారెంటీ అన్నాడు. ఇప్పుడు మేము అడుగుతున్నాము, 7వ గ్యారెంటీ ఏమైంది అని అడుగుతా ఉన్నాం. మీరు పోలీసులను కనుక, అసలు ఒక ప్రశ్న, మీరు పోలీసుల చేతిలోకి జారుకున్నారా? మీరంటే పరిపాలనా వ్యవహారం అంటే పోలీసులకు ఏమైనా భయము, భక్తి ఉందా? లేదా మీరే స్పష్టం చేయండి, మీరే పోలీసుల చేతిలోకి జారుకున్నారా? పోలీసులు మాకు ఒక దృశ్యం చూపించారు. సుప్రీంకోర్టు ఆ దృశ్యం ఏంటంటే, ఆయన నిలబడ్డాడు, నడుచుకుంటూ పోయిండేమో, నిలబడ్డాడు, కుప్పగూలిపోయాడు. సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, మొత్తం ఆవరణ, పోలీస్ స్టేషన్ ఆవరణ, సెల్ సైతం, నిందితుల నుంచే సెల్ సైతం సీసీ కెమెరాలు అమర్చాలని చెబుతా ఉంది. ఈ దృశ్యం బాగానే ఉంది. కానీ ఆలకంటి సంపత్ను లాకప్లో, సెల్లులో ఏం చేశారు అనేది ఎవరు బయట పెట్టాలి? ఎట్లా తెలుస్తుంది? అందుకని మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, సుప్రీంకోర్టు ఆదేశాల అనుసారం ప్రతి పోలీస్ స్టేషన్ ఆవరణలో, ప్రతి లాకప్లో, ప్రతి సెల్లో సీసీ కెమెరాలను, మీరే గొప్పగా చెప్తారు కదా, ఒక సీసీ కెమెరా 100 మందికి ఈక్వల్ అని. ఆ పారదర్శకత ఏదైతే ఉందో, కోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలి. మేము డాక్టర్లను కలిసాము, ఇంకా ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఇంకా ఫోరెన్సిక్, ప్యాథాలజీ రిపోర్ట్స్ రావాల్సి ఉంది. కానీ మేము వీఆర్ బౌండ్ బై కాన్ఫిడెన్స్, కొన్ని విషయాలు చెప్పలేము. మాకు కనబడి ఇంకా అంతర్గతంగా అనేది తెలియదు, వస్తుంది రిపోర్ట్లు, కానీ బయటికి కనబడ్డాయని మేము చెప్పలేము. కానీ భార్య ఏం చెప్తుందంటే, కాళ్ళు ఇరిగి, ఏళ్ళు ఇరిగి ఉన్నాయని భార్య మా సంఘానికి నివేదించుకుంటుంది. అయితే ఇది జ్యుడిషియరీ నియంత్రణలో ఉన్న మరణం కనుక న్యాయమూర్తి పోలీసులను, న్యాయమూర్తి బాధ్యత వహించాలి, న్యాయమూర్తి పోలీసులను జవాబుదారీతనం చేయాలి. ఈ యంత్రాంగం కరెక్ట్గా నడిస్తే మేము ఇంత ఘోషించాల్సిన అవసరం ఉండేది కాదని కూడా చెప్తా ఉన్నాం. సంపత్ కుటుంబానికి 1 కోటి నష్టపరిహారాన్ని అందించాలి. ఆయన భార్యకు ఒక ఉద్యోగం, ఒక ఇల్లు, సౌకర్యము కల్పించాలి. 4 పిల్లలు, టీనేజ్ పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, పెద్దోడు ఈ వయసే 8 సంవత్సరాలు, చిన్నదాన్ని నెలలు. వీళ్లకు వాళ్ళ విద్య మొత్తం బరువు, బాధ్యత ఒక గురుకుల పాఠశాలలో వేసి వాళ్ళకు విద్యను, ప్రామాణికమైన విద్యను అభ్యసింపజేయాలని డిమాండ్ చేస్తుంది. ఈ మొత్తం ఘటన పైన న్యాయ విచారణ ప్రధానంగా జరిపించాలి. ఇలాంటి ఘటనలు, ఒక విషయం కూడా చెప్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి, పునరావృతం కాకుండా ఇప్పటికైనా చూడండి. ఈ స్థానిక ఎమ్మెల్యే
బాధ్యత వహించి అలాంటి సంపత్ ప్రాణం పోవడానికి వెనుక ఉన్న నేపథ్యం అంతా ఏంటి? ఒక సమాజంలో ఒక పరిణామం, ఒక నేపథ్యం, ఒక కాంటెక్స్ట్ లేకుండా ఒక నిండు ప్రాణం గాలిలో కలిసిపోదు. ఇవి చర్చకు పెట్టాలి. ఈ మరణాన్ని, ఈ కస్టోడియల్ డెత్ను అసెంబ్లీలో చర్చించాలని ఈ స్థానిక ఎమ్మెల్యే బాధ్యత వహించాలని కోరుతా ఉన్నాను.